ఆయన చెందడు. నాకేం అర్థం కాదు. చెప్తాడు ఏంది నాకేం అర్థం కావట్లా. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా బాగా నవ్వు వస్తుంది ఫ్రెండ్స్. కామెడీ వీడియో, చాలా ఎక్సలెంట్ గా ఉంది వీడియో. అందరు స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా కామెడీ వీడియో ఇది. ఎక్కువ నవ్వు వస్తుంది ఈ వీడియో. నాకే నవ్వు వచ్చేస్తుంది తీస్తుంటే వీడియో. మీరు నవ్వు ఆపుకోరు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఏది అక్క ఇంకా రాలేదు, చాలా సేపు అయిపోయిందే. పండక్కి నాకు జనవరి 1 కి గుడ్లు ఇస్తాయి ఇది అయ్యాక. నేనైతే ఇంటికైతే మా ఆయనకి ఏం చెప్పి రాలేదు. ఇక్కడ గాని వచ్చేస్తాడా ఏంది అర్థమే కావట్లేదు. నాకు చాలా టెన్షన్ గా ఉంది. నాకు ఏం అర్థం కావట్లేదు. ఎట్లా చేయాలా ఏంది అక్క ఇంకా రాలేదు. ఫోన్ అన్నా చేద్దాం. హలో అక్క, అక్క ఎక్కడున్నారు అక్క? తొందరగా రండి అక్క. మా ఆయనకు కూడా చెప్పి రాలేదా? మీరు బట్టలు ఇస్తారని నేను తొందరగా వచ్చేసాను. మా ఆయనకి చెప్పకుండా వచ్చేసానా? రాండి అక్క, 10 నిమిషాలు అవుతుంది. చాలా ఇంక 10 నిమిషాలు అంటున్నారు కానీ అసలు రానే రాలేదు మీరా. మా ఆయనకి ఇంటికాడ కూడా ఏం చెప్పి రాలేదు నేను. రాండి అక్క తొందరగా. సరే భయం, అసలు వస్తుందా రాదా? గంట నుంచి అదే మాట చెప్తా. 10 నిమిషాలు అని చెప్తున్నా కానీ అసలు వస్తుందా రాదా అర్థమే కావట్లేదు. అబ్బా, బండి వచ్చినట్టుంది మేజియా. చూడు ఒకసారి అట్లా వచ్చేసినట్టున్నాడా. ఇంకా మీ ఆయన అంత భయం మీద కూర్చోమే. ఏమైతే మీ ఆయన అయితే గుట్టిసి రమ్మని ఇక నాకు ఎవరు గుట్టిసి రమ్మ. ఆయన చెప్పి నా నోరు పోతుంది కానీ ఆయన అయితే గుట్టిడు. అందుకే నేను వచ్చి నేనే ఇచ్చుకున్న గుడ్లు. ఓమే రాలేదంటే వచ్చేసాడు ఆయన. ఊరే నాయన అయిపోతే నేను బొచ్చా. ఏంది ఎట్టిపోయావు అసలు? ఇంటికాడే లేవు నువ్వు అసలు? ఏం ఇంటికాడ లేవు. బట్టల కోసం వచ్చి నేను అక్కడ మిషన్ కాడ ఇచ్చాను కదా, బట్టల కోసం వచ్చా నేను. అక్క ఏమో బయటికి పోయిందంటే. ఎప్పుడు వచ్చావు? నేను వచ్చే గంట ఇంటికి, ఇప్పుడు రాలా నువ్వు? అక్క బయటికి పోయిందంట. నేను వచ్చేస్తున్నా ఉండి 10 నిమిషాలు అని చెప్తా ఉంది అక్క. అదిగో ఫోన్ కూడా చేసా. ఇదిగో ఫోన్ కూడా ఫోన్ కూడా చేసా అక్కకి. వస్తున్నా ఉందని చెప్పింది అంతే. చేస్తా ఉండు. అరగంట అయింది నువ్వు ఫోన్ చేసి. అక్క 10 నిమిషాలు అని చెప్తాను. సరే అని చెప్పి కూర్చోండి. ఎంతసేపు లేట్? ఇంటికాడ ఎంతసేపు చూసి వస్తే కదా. పనులు ఎవరు చేస్తారు? నువ్వు ఇట్లా తిరుగుతుంటే పనులు ఎవరు చేస్తారా? తిరిగేదండి పండగ గుడ్లు కూడా. అక్క అక్క బాగున్నారా అక్క? అదే బట్టలు ఇచ్చున్నారంట అక్క. వస్తున్నారా? రాండి అక్క తొందరగా. అవునా, రేపిస్తారా? సరే 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 అక్క, ఉంటా. రేపిస్తారంట. పంప ఇంటికి పా. ఇంక బా, ఇప్పుడు అల్ల ఇదంటలే. రేపిస్తాను, 2 రోజుల తర్వాత ఇస్తుందంట. పా. నాకు 10 నిమిషాలు వస్తుందని చెప్పింది. నీకు కావాలని నువ్వే కావాలని చెప్తున్నాను నేను. నువ్వు వచ్చే ఎంత పైంది? నువ్వు వచ్చా నాకు 10 నిమిషాలు అని చెప్పింది. వస్తున్నా అని చెప్పింది. నీకు అది చెప్పలేక నువ్వు ఎప్పుడో ఇచ్చావంట గుడ్లు. నేను కుట్టిలేని చెప్పలేక అటు చెప్తా ఉంది అక్క. పాపం కుట్టలేదంట. లేదు, నాకు 10 నిమిషాలు అమ్మని వచ్చేస్తానని చెప్పింది. తీసుకెళ్ళిపోతున్నాను నేను. రా, నా గుడ్డలు తీసుకుందా. నేను బట్టలు వేసుకోవాలా పండక్కి. నువ్వు ఎట్ట కుట్టి చాలా రోజులు ఉంది ఇంకా. ఇప్పుడు ఇస్తేనే కదా పండగ. చాలా మంది ఇచ్చేస్తుంటారు మిషన్ కాడ. అక్కడ ఇంకెవరు కుట్రా? అక్క అయితే బాగా కుట్టదని అక్కడ ఇస్తాను. ఆమె కుట్టిస్తానండి. నేను తీసుకొస్తాపా. నీకు ఎందుకు బట్టలే కదా నీకు కావాల్సింది? నేను కుట్టిస్తాపా. అబ్బా, నువ్వు కుట్టించే ప్రయత్నం నేను దాకా ఎందుకు కుట్టిస్తాను? నేను కుట్టను. కుట్టిన తర్వాత నేను తీసుకొస్తా. అబ్బా, ఇంకా ఇట్ల గురించి మర్చిపో. ఇట్లా నాది బాధ్యత. నేను తీసుకొస్తాపా. నువ్వు కుట్టించేవాడు నేను ఎందుకు దాకా వస్తున్నా? చూడు మీరు ఏం చెప్తున్నాడా? కుట్టించేవాడు మాదిరిగా చెప్తున్నాడా? కుట్టిడు ఏం చేయాలి? మీరేమో కుట్టిస్తాడు అన్ని చేస్తున్నారు అంటాడు. అభ్యాసం మిషన్ నేర్చుకో. ఇంట్లోనే కుట్టించుకోవాలి. నువ్వు ఇంట్లోనే కుట్టుకోవాలా? ఇంట్లోనే కుట్టుకోవాలి. నాకు చేత రాబల్లే. అందుకే నేను నీకెందుకు ఇప్పుడు రావట్లా? అవి నా చెప్పింది 10 నిమిషాలు వస్తానని. నీకు కావాలని నాటకాలు వేసి పెట్టేసేలే ఫోను. ఎప్పుడు వచ్చేవు? ఏంది రాబల్లే అక్క 10 నిమిషాలు అని చెప్పింది. బిర్యానీ పెట్టి తినే చేయడం ఉన్నట్టు దిట్టంగా. అక్క రావాలి. అక్క తినవా లేదా? తిన్నా. నేను వచ్చి కూర్చున్నాను. అక్క చూసేది లేదు. అక్క 10 నిమిషాలు బయటకు వచ్చున్నాను అని చెప్పింది. ఇప్పుడు అల్ల వచ్చేటట్లేదు. వచ్చేస్తుందంట. నువ్వు వెళ్ళి కావాలంటే నేను నాన్న నిదారంగా ముందు తర్వాత నేను గుడ్డలు తీసుకుని వస్తాను. ఎప్పుడా రావాలే ఎక్క 10 నిమిషాలు అని చెప్పింది. అందుకు ఎక్క కోసం ఎదురు చూస్తా ఉన్నా. నువ్వే నడిచి రావాల్సి వస్తుంది ఇష్టం. తర్వాత ఎందుకు రా వస్తావు? నువ్వు ఇదిగో నన్ను వదిలిపెట్టి వెళ్తున్నావు కదా. రేపు చెప్తా నీ మందల. ఏం చెప్తావా? చెప్తాను. వదిలిపెట్టి వెళ్ళా. నువ్వే రావట్లేదంటే గుడ్లు ఇవ్వలే. ఎప్పుడు ఇచ్చేది? బట్టలు ఇస్తే నేను తీసుకుని వచ్చేద్దాం. నేను తీసుకొస్తాను అంటున్నాను కదా. నువ్వు తీసుకురావాలి. నువ్వు అసలు కుట్టి అని చెప్తున్నావు. నువ్వు అందుకే వచ్చి ఇచ్చుకున్నా. పంప. గొడవ పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోందా? గొడవ పెట్టుకుని తీసుకు. అక్క ఇంకా రాలే. అక్క వస్తే అని తీసుకెళ్తామే. రాదు. ఉంటారు కదా, ఎవరో ఉంటారు కదా. ఎవరు లేదు ఇంట్లో. నీకు చెప్తే అర్థం కాదు. నాకు కాదు, నీకు చెప్తే అర్థం కాదు. రావు నువ్వు. ఇంకా నేను రాను. నేను గుడ్డలు తీసుకున్నా. నేను బట్టలు తీసుకుందా. నేను రాను.
ఒరే నాయన పంపిరి పిల్ల ఏంది నీరా ఏంది మీ ఇద్దరికి ఏంది నాకేం అర్థం కాల. బట్టలు ఏందంటే ఎంతసేపు ఉంటారు ఎప్పుడు వచ్చి అసలు మొహం చెట్టుందో పీల్చుకుంటాను మొహం. నాకు కాదు పీల్చుకోపోయింది, నేను బట్టలు ఎప్పుడు వస్తుంది ఏమో ఎక్కడ చూసుకొని బావచ్చు కదా, చెప్పిన వినొచ్చు కదా. ఇదేది కాదు, ఆయన అసలు గుడ్డీడు, ఆయన జెండలు నాకేం అర్థం కాదు. ఖాళీ ఏంది చెప్తాడు ఏంది ఛీ, నాకేం అర్థం కావట్లా. గుడ్డలు తర్వాత గుడిస్తుందంటపా. తర్వాత ఎందుకు మీ ఆడలంతా మీరు మారమే గుడ్డలు లేకపోతే ఒక్క పండక్కి నాకేం అర్థం కాల. నువ్వు గుట్టిస్తాయి ఫోన్ చేసి చూసుకుంటా అంటారు, అట్లా బుక్ చేయటం కుట్టించుకోవడం గుడ్డలు సర్దుకొని బావాలా. పండక్కి లేకపోతే సర్దుకోను ఒళ్ళు మండిస్తావు కదా. నచ్చే ఆయన చెప్పిన మాట నువ్వు చెప్పిన మాట ఎన్నో బాను, నేను బట్టలు ఇచ్చిన అక్కడ ఇస్తాను 10 నిమిషాలు. ఇది పద్ధతి కాదు, చెప్పిన మాట నువ్వు పోండి. నువ్వు ఆగు, నువ్వు గుట్టిస్తాయితే నేను ఎందుకు మీ ఆయన కుడుస్తుడు, నేను ఎందుకు కుడుస్తున్నా, వాడే గుట్టిస్తాడు, మీ ఆయన ఆయన వద్దా అన్నాడని నేను అక్కడ తెచ్చి నేను ఇచ్చుకున్నాను. డబ్బులు కాదు సమస్య, ఆమె కుట్టద్ది ఇప్పుడు కుట్టిలేదంట. ఆమె కుట్టిస్తాను, కుట్టేసేస్తున్నాను 10 నిమిషాలు అమ్మని వస్తున్నానని చెప్పింది. గంట అయింది ఇప్పటికి. ఒక్క పండగ చెప్పింది. పండగ కాదు, నువ్వు గుట్టిస్తావా? వెళ్ళిపో నువ్వు గమ్ముగా. వెళ్ళిపోయాడు. నేను ఆడకు పోయేదా, నేను అక్క రావాలా, అక్క వచ్చి నేను బట్టలు ఇస్తే నేను తీసుకోబోతా అంతే. నీకు రేపు సాయంత్రం తీసుకొచ్చే బాధ్యత నాది. సరే నీ మాటలని వస్తా రేపు గాని నాకు గాని తీసుకురాపోయి అనుకో బట్టలు తీసుకురాకుండా నా చేతిలో. ఒక నిమిషం. హలో అక్క, రేపు వచ్చి తీసుకుంటాం అక్క, మాకు కొద్దిగా పని ఉంది, వెళ్ళిపోతున్నాం. వచ్చేసారా? రావద్దులే, మేము వెళ్ళిపోతున్నాం. పదంపా. వస్తాను చెప్పింది, రావద్దని చెప్పా నేనే, రావట్లా. హలో బ్రదరు, బాయ్. జాగ్రత్త, తలుపు వేసుకో, దొంగలు వస్తుండ్రు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈ వీడియో చూసారు కదా ఎలా ఉందో. వీడియో మటుకు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కామెంట్ మటుకు చేయండి ఫ్రెండ్స్. ఒక్క కామెంట్ ఇవ్వండి, లైక్ మటుకు ఇవ్వద్దు ఫ్రెండ్స్, ఇవ్వకుండా ఉండబాకండి. లైక్ చేయండి, లైక్ ఇవ్వకుండా ఉండబాకండి, లైక్ మటుకు ఇవ్వండి, లైక్ మర్చిపోవద్దు. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు వీడియోలకు ముందుగా బాగుండి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మా వీడియోస్ అన్ని మీకు వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బెల్ మటుకు నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకుంటానే బెల్ మటుకు నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంత ఆపేస్తున్నాను. వీడియో ఎలా ఉందో కామెంట్స్ మటుకు ఒక కామెంట్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.